ప్యూర్ టాలెంట్. రీల్స్లో వాటన్నిటిలో మొదలుపెట్టాడు. నిజంగా ఏదో పెట్టుకుంటాడు, అది పెట్టుకుంటాడు, నవ్విస్తాడు, ఎంటర్టైన్ చేస్తాడు. మొత్తం మీద ఫుల్ ఎంజాయ్ చేశాం. అండ్ ఒక మంచి పాత్ర కూడా మీకు వెబ్ సిరీస్లో ఎట్లా అనిపించింది వర్కింగ్? ఇంత అందరికి నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ హాయ్. హాయ్. సో మా ఫస్ట్ థింగ్ మా సిరీస్ గురించి చెప్పాలి. మా శ్రీకాంత్ రెడ్డి పల్లె డైరెక్టర్ అన్న నాకు ఆఫ్టర్ 90s తర్వాత పిలిచి చెప్పిండి కథ, చెప్పి ఇట్లా ఉంటుందని క్యారెక్టర్ అన్న. దెన్ నేను ఆ స్టోరీ అంతా చదివిన తర్వాత ఇది నాకు రిలేటెడ్లా ఉంది, ఇది నా క్యారెక్టర్ అన్న తర్వాత అన్న ఒకటి చెప్పిండు, నువ్వు దీన్ని నమ్మురా, దీన్ని నమ్మిన తర్వాత నీకు మంచి పేరు వస్తుంది, మంచి సిరీస్ అయితే రా అని చాలా సపోర్టివ్గా ఉండే. అండ్ మా ఇంకొక థ్యాంక్స్ ఏంటంటే మా ఎంఎన్ఓపి మా మేడారం నవీన్ అన్నకి. ఆఫ్టర్ 90s తర్వాత నాకు ఇట్లా ఒక టర్న్ అయిపోయింది. దాని తర్వాత మనకు సిరీస్ ఛాన్సెస్ కానీ మన మూవీ ఛాన్సెస్ కానీ అట్లా చాలా వచ్చి ఉండే. దాంట్లో మా హోమ్ టౌన్ కూడా ఒకటి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ వచ్చేసి మా ఆదిత్య హాసన్, మా డైరెక్టర్ 90s డైరెక్టర్ ఆదిత్య హాసన్ అన్న కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. దెన్ 90s నుంచే నాకు ఇవన్నీ స్టార్ట్ అవ్వడం. నెక్స్ట్ హోమ్ టౌన్ నుంచి నేను చూస్తున్నా. అండ్ మా కో యాక్టర్స్ మా ప్రజ్వల్ కానీ మా మామ అనిరుద్ మామ కానీ నిజంగా సింక్లో ఉంటారు మన వాళ్ళు ఇద్దరు. నేను అంతగా ఫన్ చేయడం కారణం మెయిన్ రీజన్ వీళ్ళిద్దరే. ఈ ఇద్దరు మెయిన్ అన్న వాళ్ళు ఇద్దరు చేయబట్టే దెన్ నా అంత పండిందని నాకు అనిపిస్తుంది. అంటే పెద్దన్న పిలుస్తున్నాడు మంచిగా. అండ్ మా ఆని గురించి చెప్తున్నా చాలా ప్యూర్ ఉంటుంది అసలు ఆని. నేను ఫస్ట్ చూసినప్పుడు మాట్లాడదో అనుకున్నా కానీ చాలా ప్యూర్ పర్సన్. ఎంత సాఫ్ట్ ఉంటుంది అంత సాఫ్ట్ ఉంటుంది. అండ్ శ్రావ్యతో వర్క్ చేసినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. కాదు, వాయిస్ నెమ్మదిగా అయిపోయింది ఏంటి? శ్రావ్య అందరూ యానివర్తో వర్క్ చేస్తే బాగుంది, అదే శ్రావ్య దగ్గరికి వచ్చినప్పుడు అందరూ కామ్ అయిపోతున్నారు. కొంచెం టెన్షన్ అవుతుంది వచ్చేప్పుడు. అండ్ శ్రావ్యతో వర్క్ చేసినప్పుడు నాకు చాలా బాగుండే. చిన్నపిల్ల కానీ చాలా మెచ్యూర్ తను. అండ్ మా రాజీవ్ సార్ గురించి చెప్పాలి. రాజీవ్ సార్తో మాట్లాడినప్పుడు ఫస్ట్ భయపడి ఉండే నేను, సార్ ఏమన్నా అనుకుంటారో అని. అది నెక్స్ట్ డే నుంచి అలవాటాను. ఒక సార్ నమస్తే సార్ ఏం కూడా సార్ అని ఇట్లా అలవాటు అయిపోయింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నీకు చెప్తున్నా, లవ్ స్టోరీ సినిమాలు చూసిన తర్వాత మీరు యాక్ట్ చేసిర్రు, అంతా జీవించిన తర్వాత నేను అనుకున్నా సార్తో వర్క్ చేయాలని. కానీ హోమ్ టౌన్ వల్ల అయింది సార్. నిజంగా చాలా సంతోషం వేసింది సార్ మీ గురించి మీతో వర్క్ చేసినందుకు. సార్తో నాకు అన్ని సీన్లు లేకపోయినా కానీ మేము అవుట్ ఆఫ్ ది సెట్లో బాగా ఎంజాయ్ చేసినాం సార్తోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బొబ్బిలన్న నిజంగా మా 90sకి ఎంత గ్రేట్ మ్యూజిక్ ఇచ్చిండో మా హోమ్ టౌన్ కూడా అంతే మ్యూజిక్ ఇచ్చిండో. అందరు 5th ఎపిసోడ్ ఖచ్చితంగా చూడండి. 5th ఎపిసోడ్లో తెలుస్తుంది సురేష్ బొబ్బిలి అంటే ఏందో. సురేష్ బొబ్బిలి మాస్ చూస్తారు మీరైతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇక్కడ వచ్చిన మీడియా ప్రెస్ కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సాయిరామ్. రాజీవ్ కనకాల గారితో సీన్స్ ఉంటే నీ మార్క్స్ పేపర్లు కూడా అడిగేవాళ్ళు. అప్పుడు తెలిసేది నీకు వాళ్ళ అబ్బాయికి కాబట్టి సరిపోయింది, లేకపోతే మీకు పడేది అనమాట. For more videos like this, subscribe Big TV channel.